రైట్ మరో పాక్ గూఢాచారి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూద్దాం. పంజాబ్ మొహోలీలో యూట్యూబర్ జన్సీర్ సింగ్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ కి సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. పాక్ గూఢాచర్య నెట్వర్క్ లో ఇతడు భాగం అంటున్నారు పోలీసులు. జాన్ మహల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జస్బీర్ 3 సార్లు పాకిస్తాన్ కి వెళ్లి వచ్చాడంటున్నారు పోలీసులు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారి షకీర్ తోనూ ఢిల్లీలో పాక్ మాజీ హై కమిషనర్ డానిష్ తోనూ సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. డానిష్ ఆహ్వానంతో ఢిల్లీ నిర్వహించిన పాక్ జాతీయ దినోత్సవానికి హాజరయ్యాడు జస్బీర్ సింగ్. జస్బీర్ ఫోన్ లో పాక్ కి చెందిన పలు నెంబర్లు, తన ఫోన్ హిస్టరీని, కాంటాక్ట్లని డిలీట్ చేశాడు జస్బీర్ గూఢాచర్యంపై లోతుగా దర్యాప్తు ప్రారంభమైంది. మరో పాక్ గూఢాచారి అరెస్ట్ అయినట్లుగా తెలుస్తోంది. పంజాబ్ మొహోలీలో యూట్యూబర్ జస్బీర్ సింగ్ అరెస్ట్ అయ్యారు. అరెస్ట్ అయిన జ్యోతి మల్హోత్రాతో జస్బీర్ సింగ్ కి సంబంధాలున్నట్లుగా గుర్తించారు అధికారులు. పాక్ గూఢాచర్య నెట్వర్క్ లో ఇతడు భాగమంటున్నారు పోలీసులు. జాన్ మహల్ పేరుతో యూట్యూబ్ ఛానల్ నిర్వహిస్తున్న జస్బీర్ 3 సార్లు పాకిస్తాన్ కి వెళ్లి వచ్చారంటున్నారు పోలీసులు. పాక్ ఇంటెలిజెన్స్ అధికారి షాకీర్ తోనూ ఇతనికి సంబంధాలున్నట్లుగా తెలుస్తోంది. అందుకోసమే ఢిల్లీలో పాక్ మాజీ హై కమిషనర్ డానిష్ తోనూ సంబంధాలున్న నేపథ్యంలో డానిష్ ఆహ్వానంతో ఢిల్లీలో నిర్వహించిన పాక్ జాతీయ దినోత్సవానికి హాజరయ్యాడు జస్బీర్ సింగ్. జస్బీర్ ఫోన్ లో పాక్ కి చెందిన పలు నెంబర్లు, తన ఫోన్ హిస్టరీని, కాంటాక్ట్లని డిలీట్ చేసాడు జస్బీర్ గూఢాచర్యంపై లోతుగా దర్యాప్తు ప్రారంభమవుతోంది.